రాష్ట్రపతి మనకు మన సుప్రీంకోర్టు ఒక లేఖ రాయడం జరిగింది 14 ప్రశ్నలతోటి. సో అందులో ఉన్న అంశాలపైన మన భారత రాజ్యాంగం, మన అంబేద్కర్ గారు రాసిన విధానం ఎట్లా ఉందంటే, ఇటు సుప్రీంకోర్టుకు కొన్ని అధికారాలు, వాటితో పాటు రాష్ట్రపతికి అధికారాలు, పార్లమెంటుకు అధికారాలు, గవర్నర్లకు అధికారాలు, అసెంబ్లీకి అధికారాలు, చట్టాలకు అధికారాలు, అన్నింటిని మించి ప్రజా సంక్షేమ పరిధిలో నడవడానికి, ఎవరు తప్పు చేయకుండా ఉండడానికి న్యాయస్థానాలకు, ఇటు మీడియాకి, ఇటు చట్టాలకు, అన్ని విధాల వాటి అమలు చేసే విధానానికి ప్రతిదానికి కూడా పూర్తి బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరికన్నా ఒకరికి అధికారం ఇస్తే వాళ్ళు ఇలాయించినట్టుగా ఉండకుండా ఉండడానికి వాళ్ళను ప్రశ్నించే విధంగా చట్టాలకు ఇచ్చారు, న్యాయస్థానానికి ఇచ్చారు. న్యాయస్థానం కూడా వాళ్ళని ప్రశ్నించే విధానం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళను ఎవరు ఏ తప్పు చేసినా అని న్యాయస్థానం కూడా మాట్లాడే విధానాన్ని కూడా చూపించే విధానం, అక్కడ తప్పు చేస్తే వాటిని చూపించే విధానాన్ని కూడా మీడియాకు కూడా ఇచ్చింది. 4th ఎస్టేట్ ఉంది కదా, ఆ విధంగా మీడియాకు కూడా పవర్స్ ఇచ్చింది అన్నట్టు. రాజ్యాంగంలో ఎవరు ఏమైనా మాట్లాడే విధానం, వాటి పరిగణంలోకి తీసుకొని ఆలోచించే విధానం, ప్రజా సంక్షేమ పరిధి కోసం 4 పిల్లర్స్ పర్ఫెక్ట్ వేలో పనిచేయడం. కొన్నిసార్లు రాజ్యాంగ సవరణ చేసే విధానం పార్లమెంటు కూడా ఉంటుంది, కానీ అది తప్పో కాదో చూపించే విధానం మీడియాకు కూడా ఉంటుంది. వాటిని సవరించాలనా లేదా అనేది ఇక్కడ రాష్ట్రపతి ఆమోద ముద్రలు వేసేది ఉంటుంది కదా, రాష్ట్రపతి కూడా ముందుకు వచ్చే విధానం ఉంటుంది. దానికి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దానికి మద్దతు ఇచ్చే లెక్కలు కూడా ఉంటాయి. అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎవరు ఏ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారు. ఎవరికి పూర్తిగా బాధ్యతలు లేవు. సింపుల్గా చెప్పాలంటే, రాష్ట్రపతిని ఈ యొక్క న్యాయస్థానము ప్రమాణ స్వీకారం చేపిస్తుంది. అదే రాష్ట్రపతి మనను న్యాయమూర్తులను ప్రమాణ స్వీకారం చేపిస్తుంటారు. సో ఈ విధంగా జరుగుతున్నారు. నిన్న గవాయి గారు ఆమె ఆల్రెడీ ప్రమాణ స్వీకారం ఎవరు చేయించారు? రాష్ట్రపతి గారే. ఆ విధంగానే ఉంటుంది అన్నట్టు అన్ని విధాల. సో అన్ని ఇట్లా మెలికల్ రిప్లేస్మెంట్ అంటే ఎవరు అధికారం చెలాయించే లెక్కలు ఉండకూడదు. వాటిని ప్రశ్నించే లెక్కలు ఉండాలి, వాటిని సవరించే లెక్కలు ఉండాలి అనేదే ఇక్కడ భారత రాజ్యాంగం. సో నిన్న 14 ప్రశ్నలతోటి మన రాష్ట్రపతి లెటర్ పంపించింది మన సుప్రీంకోర్టుకి. రాష్ట్రపతి మనకు మన సుప్రీంకోర్టు ఒక లేఖ రాయడం జరిగింది 14 ప్రశ్నలతోటి. సో అందులో ఉన్న అంశాలపైన మన భారత రాజ్యాంగం, మన అంబేద్కర్ గారు రాసిన విధానం ఎట్లా ఉందంటే, ఇటు సుప్రీంకోర్టుకు కొన్ని అధికారాలు, వాటితో పాటు రాష్ట్రపతికి అధికారాలు, పార్లమెంటుకు అధికారాలు, గవర్నర్లకు అధికారాలు, అసెంబ్లీకి అధికారాలు, చట్టాలకు అధికారాలు, అన్నింటిని మించి ప్రజా సంక్షేమ పరిధిలో నడవడానికి, ఎవరు తప్పు చేయకుండా ఉండడానికి న్యాయస్థానాలకు, ఇటు మీడియాకి, ఇటు చట్టాలకు